ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు ఏడాది పూర్తి కావచ్చిన సందర్భంలో పందిమెట్ట జంక్షన్లో జనసేన సీనియర్ నాయకుడు నక్కెళ్ల త్రినాథ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి మందుగుండు సామాగ్రితో సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇక్కడ పందిమెట్ట జంక్షన్ నుంచి మేమందరం ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సంబరాల కారణం ఏంటంటే సంవత్సరం క్రితం మనకి పార్టీ వచ్చింది, మన పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు ప్రభుత్వం పోయింది. అందరం కూడా ఈ సంబరాలు చేసుకుంటున్నాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఘనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి మంచి రోజులు విషయం చెప్పడానికి ఎందుకంటే వేరే ఉదాహరణ లేదు. అందుకే మేము ఇవాళ దీపావళి మనకు వచ్చిందని దీపావళి సంబరాలు చేసుకుంటున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంలో పాల్గొంటున్నారు. అయితే మా ఎమ్మెల్యే గారు కూడా త్వరలో రావాల్సి ఉంది. ఆయనకు కూడా ఆయన చేతి కూడా కేక్ కట్ చేపిస్తాం. మేము మా శ్రీమూర్తుల దగ్గరుండి అన్ని కార్యక్రమాలతో బాగా చేస్తున్నాడు. అందరూ కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు. జై హింద్. అధ్యక్షుడు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు సుపరిపాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం అవుతుంది. అలాగే పిచ్చి పాలన పోయి కూడా సంవత్సరం అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం సంబంధించిన 3 పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్నారు. ఉదయం సంక్రాంతి పండుగ, ఈరోజు రాత్రి దీపావళి పండుగ. అంటే మందుగుండు సామాన్లతో పాటు అందరూ ప్రజలు ఆనందంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు ఒక కోరిక. ఆ కోరిక మేరకు మాకు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వెంకటేశ్వర పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము 28వ వార్డులో పందిమెట్ట జంక్షన్లో మా అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అలాగే బాంబులు కూడా ఉన్నాయి, మందుగుండు సామాన్లు ఉన్నాయి. దీనికి ఈ కార్యక్రమానికి 29వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొలగాని రవీశ్వర గారిని పిలిచినట్లే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఈ సభకు ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఒక విన్నపం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా యొక్క చిన్న విన్నపం, మనం ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే పైకి వస్తుంది కానీ వెన్నుపోటని దొన్నపోటని పనికిమాల కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఆశించరు. నాకు చెప్పిన వరకు వెన్నుపోటు అంటే ముందు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు. ఎందుకంటే ఆయన్ని గెలుపుకి తల్లి చెల్లి కారణం. అలాంటి తల్లి చెల్లినే పక్కన పెట్టిన అతను ఆయన వెన్నుపోటే మిగతా వాళ్ళ కోసం వెన్నుపోటు కాకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు స్వాగతిస్తారని సమంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.